ఈ రోజు మనం ఒక స్పెషల్ పర్సన్ బర్త్డేకి వెళ్తున్నాం అనమాట. మమ్మీ కేక్ తెచ్చుకుందాం దా వెళ్దాం. వెళ్ళు, కేక్ కూడా డిసిషన్ తీసుకోలేవు, మళ్ళీ నువ్వేదో. నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హతను గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది. ఇవి ఇప్పుడు ఇస్తున్నారు, తర్వాత కార్లో కింద బండ్లో పెట్టి అసలుడే గాని మహానుభావుడు. Hi, happy birthday, Chinmay. God bless you. My name is Raj. I am Raj. Prakash Raj. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పూజిత. ఏంటి స్టార్టింగ్లోనే లైట్లు పెట్టి కార్లో కూర్చొని చమ్మక్ చమ్మక్ అని అనుకుంటుంది అనుకోకండి. ఈరోజు మనం ఒక స్పెషల్ పర్సన్ బర్త్డేకి వెళ్తున్నాం అనమాట. స్పెషల్ పర్సన్ బర్త్డే అంటే నేను అప్పుడే రివీల్ చేయను. చాలా ఎనర్జెటిక్, చాలా ధూమ్ధామ్, చాలా స్పెషల్, నాకు చాలా క్లోజ్ అనమాట. సో ఎవరు అనేది నేను రివీల్ చేయను అనమాట. ఫస్ట్ అయితే మనం అక్కడ ఉన్నాము, వెళ్ళి కేక్ తెచ్చేసుకుందాం. కేక్ తెచ్చుకున్న తర్వాత అక్కడికి వెళ్ళాక నేను చూపిస్తాను ఆ స్పెషల్ పర్సన్ ఎవరు. ఓకేనా? అప్పటి వరకు చెప్పను, అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. సో వెళ్ళి కేక్ తెచ్చేసుకుందాం, లేకపోతే లేట్ అయిపోతుంది. మమ్మీ వస్తావా? మా మమ్మీ వెనకాలే ఉంది ఇక్కడ నాతో పాటు, చూడండి. మమ్మీ కేక్ తెచ్చుకుందాం దా వెళ్దాం. వెళ్ళు, కేక్ కూడా డిసిషన్ తీసుకోలేవు, మళ్ళీ నువ్వేదో. నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హతను గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది. అమ్మ ప్లీజ్ ప్లీజ్ కేక్ తీసి. నేను అన్ని చేసేస్తాను. అంటే అన్నీ చేస్తాను కానీ ఇట్లాంటివి చేయలేను. కానీ దా త్వరగా వెళ్ళి కేక్ తెచ్చుకుందాం. కేక్ తెచ్చుకుంటాం గైస్, ఒక 2 minutes. సో గైజ్, నేను చెప్పా కదా స్పెషల్ పర్సన్ బర్త్డే అని చెప్పేసి. అక్కడ ఉన్నారు మా స్పెషల్ పర్సన్. మేము వెళ్ళి ఆయన తీసుకొస్తాం అనమాట. ఇక్కడంతా అయితే సెటప్ చేసాం. సో మేము జాతర రెస్టారెంట్లో ఉన్నాం అనమాట. ఈరోజు జూబ్లీహిల్స్లో ఉంది, మీ అందరికీ తెలుసు కదా. సో ఇప్పుడు మా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి చూసేయండి. హిప్ హిప్ హుర్రే, హ్యాపీ బర్త్డే బర్త్డే బాయ్. సో మా కింగ్, మా రాక్ స్టార్ బర్త్డే అనమాట ఈరోజు. టట్టడా, హౌ ఇస్ ద జోష్? Yeah, super, yeah. ఏం జీవిస్తున్నాడయ్యా? నంది నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. హైదరాబాద్, సికింద్రాబాద్, పెర్రాజు గారు జిందాబాద్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. Many girlfriends to you. అయ్యో కొంచెం కొంచెం కొంచెం. Sweet 16 birthday celebration. Oh my God. Who is that? Come on, yeah. Come on, Tatay garu, come on, come on, yo. Hip hip hooray. Hip hip Hooray! ఎంజాయ్ పండుగ. గోల గోల అదే గోళ ఉండాలా? స్టేషన్ లో ఉన్న ఇదే గోల. Hero Honda Splendor, పెర్రాజ్ గారు థండర్. ఎంతకి తెగించారా?
రంగులో రంగుల పంతొమ్మిది వచ్చిందా 20 స్వీట్ 16 అబ్బా స్వీట్ 16 ఎనీవే రాజు చాలా గారికి 18 నుంచి 19కి వెళ్ళినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇవి ఇప్పుడు ఇస్తున్నారు, తర్వాత కార్లు కింద బండ్లో పెట్టి అసలుడే గాని మహానుభావుడు. మీరు కార్లో పెట్టారు. చెప్పేస్తా నీకు. మాకు వీడియో స్టార్ట్ చేయక ముందే చెప్పారనమాట, వీడియోలో నేను మీకు వేస్తాను అందరికి, తర్వాత అయిపోయిన తర్వాత అన్ని మడతలు పెట్టి నాకు చక్కకి ఇచ్చేయండి, నేను నెక్స్ట్ బర్త్డే గెస్ట్లకి వేస్తాను అని. అంతే అప్పుడు తాతయ్య గారు మరి ఏంటి నాకేంటి, నాకు చాలా వేయలేదు కాబట్టి నాకు ఇచ్చేసారు గైస్, నేను తీసేసుకుంటున్నాను. వీడియో ముందు ప్రమాణం చేసి మరి నాకు ఇచ్చేసారు, బ్లెస్ చేయండి. ఇంకో ఊరికే అన్నాను, ఉల్టా పెట్టావు, ఇది ఇలాగ ఉండాలా? నేను పట్టించుకోండి సార్, తీసుకోండి. తాతయ్య చైన్ లోపల ఉందా? నెక్స్ట్ ఎమరాల్డ్ తీసుకున్నారా సార్? ఎమరాల్డ్ గ్రీన్ కొత్తది. నెక్స్ట్ గోల్డ్ టై. ప్రేమతో ఇచ్చినప్పుడు తీసుకోవాలి, మళ్ళీ ఇస్తారండి. బర్త్డే గిఫ్ట్ ఇస్తాం అంటే కొంచెం కడియం తీసుకుందామని ప్లానింగ్. పెద్ద ప్లాన్ కడియం తీసుకుందాం కాదు, పల్సర్ బైక్ మీద పల్సర్ బైక్ బయట బాబు.
మీ పేరేంటి? చిన్మయ్. హాయ్, హ్యాపీ బర్త్డే చిన్మయ్. గాడ్ బ్లెస్ యూ. మై నేమ్ ఇస్ రాజ్. I am Raj. Prakash Raj. హ్యాపీ బర్త్డే. సో గైజ్ అలా అనమాట నేను మా మమ్మీ తాతయ్య బర్త్డే సెలబ్రేషన్స్ అలా సెలబ్రేట్ చేసుకున్నాం. చెప్పా కదా నేను వీడియో మీరు చూడండి స్పెషల్ అని చెప్పేసి ధూమ్ ధామ్. అసలు ఎంత డాన్స్ చేశారు, ఎంత ఎనర్జెటిక్ అయినా. చాలా జాతర రెస్టారెంట్ లో జాతర చేశారు నిజంగానే. ఇంకా యాక్చువల్లీ చిలక జ్యోతిష్యం ఉంటుంది ఎప్పుడు జాతర రెస్టారెంట్లో, ఒక ఆయన వస్తుంటాడు బయట. సో నేను చెప్పించుకుందాం ఈరోజు అనుకున్నా. అన్ఫార్చునేట్లీ ఈరోజు చిలక జ్యోతిష్యం ఆయన రాలేదు. ఫుల్ గోల గోల చేసాము. ఇంకా అలా కేకులు కట్ చేసి అవి చేసి ఇవి చేసి ఫుల్ పండగ చేసాము. అండ్ ఎంత రాజమండ్రి వారి రోజు మిల్క్ తాపించమంటావా? ఈరోజు ఆల్రెడీ తాగిపించింది మా మమ్మీ అక్కడ. ఐ మీన్ జాతర రెస్టారెంట్ వాళ్ళు తాగిపించారు రాజమండ్రి వారి రోజ్ మిల్క్ అని చెప్పేసి. చాలా 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 బాగుంది. అండ్ దాంతోపాటు లాస్ట్లో కస్టర్డ్ యాపిల్ డిలైట్ తిన్నాం. అది కూడా చాలా బాగుంది, చాలా నచ్చింది నాకైతే. సో అదనమాట గైజ్ తాతయ్య. గ్రాండ్ పేరెంట్స్ లేనందుకు సో నాకు గ్రాండ్ పేరెంట్స్ లేనందుకు నేను చాలా తాతయ్య గారికి చాలా అటాచ్ అయిపోయాను. మీకు తెలుసు, ముందు కూడా కొన్ని వీడియోస్లో అలా చూసుంటారు. సో అలా అంత అటాచ్ అయ్యాను కాబట్టి ఎవ్రీ ఇయర్ ఆయనను కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి, కేక్ కటింగ్ చేయించాలి అని చెప్పేసి అనుకుంటా అనమాట. ఆయన కూడా అలాగే ఫీల్ అవుతారు. అండ్ మీ అందరికీ తెలిసిందే గృహలక్ష్మి లాస్ట్ సీన్ అప్పుడు కూడా ఆయన ఎవరి కోసం అసలు లొకేషన్లో పట్టించుకోరు అంత ఎవరిని. బట్ స్టిల్ నా కోసం ఆయన ఏడ్చాడు, నేను అదే రేంజ్లో వాళ్ళని చూసి ఏడ్చాను అనమాట. సో మంచి బాండ్, మంచి ఫన్, అంటే మంచి జోష్ ఉంటుంది ఆయనతో. ఎప్పుడున్నా కూడా ఫుల్ గోల చేస్తారు. అందుకని ఎప్పుడు ఆయన బర్త్డే అన్నా, స్పెషల్ మూమెంట్ అన్నా, ఆయన నిజంగానే చిన్న పిల్లలాగా యంగ్ స్వీట్ 16 ఎలా ఎంజాయ్ చేస్తారో అలా ఎంజాయ్ చేస్తారు. అంత జోష్ ఉంటుంది ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే. యూజువల్గా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఇంకేం చేస్తాం, రేపు బర్త్డే ఏం సెలబ్రేట్ చేసుకుంటాం, ఇంకెన్ని రోజులు, మన ఏజ్ అయిపోయింది, అలా ఉండకుండా ఆలోచించారు. ఇంకెందుకు, అమ్మో ఏజ్ అయిపోతుందని టెన్షన్ పడే వాళ్ళు, ఇలాంటి వాళ్ళని చాలా మంది చూసాను. బట్ ఎన్ని ఇయర్స్ వచ్చినా బర్త్డేని అదే జోష్తో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకోవడం అది నిజంగా చాలా గ్రేట్ అండి. నేను అనుకుంటాను ఎప్పుడైనా ఏ ఇయర్ అయినా, నేను స్కూల్లో ఉన్నా, కాలేజ్లో ఉన్నా, లేదా ఇంకెక్కడున్నా, నా బర్త్డే అంటే ఒక స్పెషల్ ఉండాలి, మనకు ఆ జోష్ ఉండాలి. అరే మనం ఈ ఇయర్లో ఇచ్చేసాం, నెక్స్ట్ ఇయర్లో ఇంకా బాగా చేయాలి అని చెప్పేసి. అండ్ ఇయర్ ఇంకా అంటే యూనో అరే ఎందుకు వస్తుంది రాబోయే బర్త్డే అనే టెన్షన్ మనకు ఉండొద్దు. సో అలా ఉండాలి మన లైఫ్ అని చెప్పేసి నేను ఎప్పుడు కోరుకుంటాను. అలా నేను అలా అదే జోష్తో సెలబ్రేట్ చేసుకుంటారు పేరాజ్ గారు ఎప్పుడు బర్త్డేని. ఆయనను చూసి నేను చాలా ఇన్స్పైర్ అవుతాను. సో అలా ఈ ఏజ్లో అన్నిటితో పాటు నాటీగా ఉండడం కూడా చాలా గ్రేట్. సో మా గ్రాండ్ డాటర్ అండ్ గ్రాండ్ ఫాదర్ బాండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ గైస్, నాకైతే గ్రాండ్ పేరెంట్స్ లేరు కాబట్టి నేను చాలా మిస్ అవుతాను. మీకు గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళని మంచిగా చూసుకోండి. ఏజ్లో వాళ్ళని వదిలేసి, వాళ్ళని కష్టాలు పెట్టి, వాళ్ళ మీద ఇరిటేట్ అయ్యి అలా చూసుకోకండి. కొంచెం చాదస్తం అయితే ఉంటుంది, బట్ స్టిల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి వాళ్ళ లైఫ్లో, యూనో చాలా థింగ్స్ వాళ్ళతో మనం షేర్ చేసుకోవచ్చు. వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మన ఫ్యూచర్కి చాలా యూజ్ అవుతాయి. సో వాళ్ళని ప్రేమించండి. ఈ ఏజ్లో వాళ్ళకి కావాల్సింది ఓన్లీ లవ్ అండ్ నథింగ్ ఎల్స్ అన్నీ చూసేసి ఉంటారు కాబట్టి. సో హోప్ యూ విల్ అండర్స్టాండ్ మై వర్డ్స్. సో వీడియో చేసిన తర్వాత ఒక మంచి మెసేజ్ ఇచ్చాను ఈరోజు అని నాకు అనిపించింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా మా బాండ్ ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నా ఛానల్ అందరికీ షేర్ చేయండి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, మరింత అమేజింగ్ కంటెంట్ కోసం నా ఛానల్ నేను మీ పుష్తాన్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.